నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. గరికపాటి గుడ్డు వ్యవహారం ఇది ఇప్పటి వరకు కూడా చాలా కాంట్రవర్షియల్ టాపిక్. అలాగే చాలా మంది కూడా దీని మీద స్పందించారు, ప్రతిస్పందనలు ఇవన్నీ కూడా చూసాము. సో కొంతమంది గరికపాటి ఫ్యాన్స్ అందరూ ఒకలా మాట్లాడారు, నాన్ ఫ్యాన్స్ అందరూ ఒకలా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఓవరాల్ గా ఇష్యూ ఇన్డెప్త్ గా వెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడు గరికపాటి గారి మాజీ భార్య కామేశ్వరి గారు తెర మీదకి వచ్చారు. ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి చాలా కీలకమైన వ్యాఖ్యలు. అవి ఏంటి అనేది ఒకసారి మనం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే సార్. ఏం సార్ అంటే కామేశ్వరి గారు గతంలో వచ్చారు, ఆవిడ ఇంతకు ముందు ఒక ఇష్యూలో ఆవిడ వచ్చి మాట్లాడడం జరిగింది, ఒక క్లారిటీ ఇచ్చారు. సో మళ్ళీ ఇప్పుడు వచ్చారు ఆవిడ బయటికి. ఇప్పుడు ఏం మాట్లాడారు అంటే మీరు ఏదో ఒక ఇన్డెప్త్ ఇష్యూ చెప్పారు. అంటే ఈమె చాలా తీవ్ర ఆరోపణలు అయితే చేశారండి గరికపాటి. అసలు గరికపాటికి తనకు పుట్టినట్టుగా చెప్తున్న బిడ్డలు ఇద్దరు ఉన్నారు, శ్రీ అండ్ గురిజాడ. వాళ్ళిద్దరు గరికపాటి బిడ్డలు కాదు అనేది ఆమె ప్రధానమైన ఆరోపణ. దీంతో పాటు గరికపాటి నరసింహారావు బ్యాక్గ్రౌండ్ ఏంటి, హిస్టరీ ఏంటి, తనకు ఆయనకు మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి మొత్తం కూడా ఆమె చెప్పింది. సో ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే నిజానికి ఆమె లాస్ట్ ఇయర్ ఇవన్నీ కూడా చెప్పింది. చెప్పినప్పుడు తర్వాత మీద కేసులు కూడా పెట్టారు, గరికపాటి వాళ్ళు కేసులు పెట్టారు. దాని తర్వాత సైలెంట్ అయిపోయింది ఆమె. అయితే ఇప్పుడు ఈ గుడ్డు వివాదం ఏదైతే వచ్చిందో ఈ వివాదంలో కూడా ఆమె ఎక్కడ ఎంటర్ కాల. వివాదం అంతా అయిపోయి మళ్ళీ మామూలు అయిపోయింది. అప్పుడు కూడా ఆమె ఎంటర్ కాల. ఇప్పుడు ఏంటంటే ఒక వీడియో పెట్టింది. ఆ వీడియో కర్మఫలం, వీడియో పేరు కర్మఫలం అని చెప్పి ఆ వీడియో ఆమె మార్చి 22 పెట్టింది. అంటే 8 రోజులకు ముందు ఈ వీడియో పెట్టింది. మళ్ళీ నిన్న కూడా ఒక అనాథలు అనే పేరుతో నిన్న ఒక అంటే ఛానల్ కామేశ్వరి సరస్వతుల అనే ఛానల్ అది. ఆమె పూర్తి పేరు కామేశ్వరి సాయి సరస్వతుల. సరస్వతులు అనేది ఇంటి పేరు. సో కామేశ్వరి సాయి సరస్వతుల అనేది ఆమె పూర్తి పేరు. అంటే ఆమె ఫస్ట్ 10th క్లాస్ చదువుకుని పెళ్లి చేశారు. దాని తర్వాత ఆమె సొంతంగా చదువుకొని 3 MAలు చేశారు. సాంస్క్రిట్, తెలుగు, మ్యూజిక్ 3 MAలు చేశారు. దాని తర్వాత నారాయణ కాలేజీలో ఆమె వైస్ ప్రిన్సిపాల్గా, లెక్చరర్గా, వైస్ ప్రిన్సిపాల్గా కూడా పనిచేశారు. ఇప్పుడు ఆమెకు 70 ఏళ్ళు. సో ఆమె కొంత అంటే మన పురాణాల మీద అవగాహన ఉంది, వీటి మన ఏన్షియంట్ సాహిత్యం మీద బాగా అవగాహన అయితే పెరిగింది. సంస్కృతం కూడా బాగొచ్చు. ఆమె నిన్నంటే వారం రోజులకు ముందు ఈ పేరుతో చేసిన ఈ వీడియోలో అసలు ఏముంది అనేది ముందుగా మాట్లాడుకుందాం. దాని తర్వాత మన అనాలిసిస్ చెప్దాం. ఆమె ఏం చెప్తుందంటే ముందు హిస్టరీ చెప్పింది. అంటే ఇతన్నేమో కోడిగుడ్ల మాస్టర్ అని నిత్య శోభనం పెళ్లి కొడుకు అని సంబోధిస్తుంది. ఆవిడ సంబోధిస్తున్నారు. అంటే ఆయన పేరుతో గరికపాటి అనట్లేదు, ఆమె పేరు పెట్టింది మీ కోడిగుడ్ల మాస్టరు, మీ శోభనం పెళ్లి కొడుకు అంటుంది. ఎందుకంటే అవి ఆయన అన్నవే, పిల్లల్ని అన్నాడు కాబట్టి ఆయన అలాగా పెట్టింది. సో ఆమె ఏం చెప్తుందంటే నాకు 1974లో గరికపాటి వెంకటేశ్వర్లు అని ఆయనతో పెళ్ళైంది. గరికపాటి వెంకటేశ్వర్లు గరికపాటి నరసింహారావు వాళ్ళ అన్న. నాకు 10th అయింది, పెళ్లి చేశారు. దాని తర్వాత ఇతను గరికపాటి నరసింహారావు BA/B.Ed చేశాడు. చేసి వరంగల్లో మహేశ్వరం దగ్గర తెలుగు టీచర్గా జాయిన్ అయ్యాడు. అయితే అక్కడ కొద్ది రోజులు ఉండి 1981లో నర్సంపేట కానాపురంలో నేతాజీ గురుకుల విద్యానిలయం అనే ఒక ప్రైవేట్ స్కూల్ని ఫ్రెండ్స్తో కలిసి స్టార్ట్ చేశాడు. నేను ఊరిక ఉండకుండా ఖాళీగా ఉన్నాడు నా హస్బెండ్ అని, ఏమండి ఖాళీగా ఉన్నారు కదా, మీ తమ్ముడు పెట్టిన స్కూల్లో తెలుగు టీచర్గా జాయిన్ అవ్వచ్చు కదా, నా కర్మ ఖాళీ నేను చెప్పాను. అప్పటికి నా భర్త అన్నాడు, ఏంటి నీ చీర ఖరీదు చేయదు, వాళ్ళు ఇచ్చే జీతం ఎందుకు అన్నాడు. కానీ నేను ప్రెజర్ చేశాను, చదువుకొని ఖాళీగా ఎందుకు ఉన్నాడు, తమ్ముడే కదా అని అక్కడికి తీసుకెళ్ళి ఆయన జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి తను మెల్లగా నన్ను గోకడం మొదలుపెట్టాడు. నేను ఆయన మాట తీరికి దానికి నేను కూడా పడిపోయాను అని ఆమె, నేనెందుకు పడిపోయానని నన్ను విమర్శిస్తారు కదా, మీరెందుకురా పడిపోయారు, మీరు కూడా ఆయన చెప్పినట్టు వింటున్నారు కదా, మీరు చేసింది నేను చేశాను అని కూడా అంటుంది. మీరు కూడా ఆయన మాటలు నమ్మి డిస్క్రైబ్ చేశారే అని. అలాగే నేను పడిపోయాను, నాకు ఏజ్ తక్కువ, ఇతను మాట తీరు దీనికి నేను అట్రాక్ట్ అయ్యాను. దాంతో మా భర్తకి విడాకులు ఇప్పించేశాడు. అప్పటికి 6 నెలలు నేను కాపురం చేశాను భర్తతో. మాది యాక్చువల్గా అన్యోన్య దాంపత్యం, పిల్లలు లేరు కానీ అన్యోన్యంగా ఉన్నాము. కానీ ఇతను మాట తీరు, ఇతను మాయ చేసి నన్ను వశపరుచుకొని ఇచ్చేశాడు.
విడాకులు ఇచ్చేశాడు. కానీ విడాకులు ఇచ్చినాక నేను కాపురానికి వెళ్ళినాక తెలిసింది వీడు బృహన్నలని, వీడికి విషయం లేదు అనేది కూడా ఆమె ఓపెన్గానే చెప్పింది. అందువల్ల నేను ఒక రకంగా అతను పెళ్లి చేసుకొని పెళ్లితో అతనితో ఉన్నా కూడా నేను పవిత్రంగానే ఉన్నాను అని చెప్పింది. దాంతోపాటు ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు కూడా ఇతనికి పుట్టలేదు. మళ్ళీ ఇతను ఏం చేశాడు, ఆ స్కూల్లో ప్రాబ్లమ్స్ వచ్చి బయటకు వచ్చి గుంటూరులో ఒక స్కూల్ పెట్టాడు. అక్కడికి నన్ను తీసుకొచ్చినాక మళ్ళీ వెంకటేశ్వరరావుని తీసుకొచ్చాడు. ఇతను వెంకటేశ్వరరావు అంటే భర్త అదే విడాకులు ఇచ్చిన భర్తను తీసుకొచ్చి మీరిద్దరు కాపురం చేయండి అని చెప్పాడు. సో ఏంటి నువ్వు, నేను అప్పుడు కూడా కొట్లాడినాను, ఎందుకు విడాకులు ఇచ్చినట్టు మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నట్టు అని. ఇవన్నీ మన కుటుంబంలో విషయాలు, కుటుంబంలోనే ఉండాలని చెప్పాడు. తర్వాత అర్థమైంది నాకు, పిల్లల కోసమే మళ్ళీ ఇతనికి పిల్లలు పుట్టలేదు కాబట్టి, ఇతనికి విషయం లేదు కాబట్టి వాళ్ళ అన్నం తీసుకొచ్చి నా దగ్గర వదిలి మళ్ళీ మేము కాపురం చేస్తే 2 పిల్లలు పుట్టారు. ఆ ఇద్దరే 1989లో నవంబర్లో శ్రీశ్రీ అనే అబ్బాయి పుట్టాడు. 93లో జనవరి 12 గురిజాడ పుట్టాడు. సో వీళ్ళిద్దరూ కూడా నాకు వెంకటేశ్వరరావుతో పుట్టిన వాళ్ళే. తర్వాత కొంతకాలం తర్వాత వెంకటేశ్వరరావు వీడితో పడలేక అతను వైజాగ్ వెళ్ళిపోయాడు. వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ ఉన్న పెళ్లి చేసుకొని అతను ఇప్పుడు కూడా కూతురు మనవాళ్ళతో హ్యాపీగా ఉన్నాడు. సో ఈ తర్వాత గుంటూరు తర్వాత పిల్లలు ఒక 10 ఏళ్ళు వచ్చే వరకు బాగా హింసపడ్డాను తన దగ్గర. పిల్లల్ని సరిగా చూడలేదు, నన్ను సరిగా చూడలేదు, గొడవైంది. తర్వాత అతని ప్రొఫెషనల్ లైఫ్ కూడా ఘోరంగా ఉంది. తర్వాత అక్కడ కోనసీమ కాలేజ్ అని పెట్టాడు గుంటూరులో. దాని తర్వాత గరికపాటి కాలేజీ, జూనియర్ కాలేజీ అక్కడ కాకినాడలో పెట్టాడు. ఇలాగ ఎక్కడన్నా అతను గొడవలు పడ్డం, ఎందుకంటే అతనికి ఇలా అవలక్షణాలు ఈమె చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ నెంబర్ 1 ఈగో అని చెప్పింది, రెండోది డిసెప్షన్ మోసగాడు, మూడోది ప్రచార పిచ్చి, నాలుగోది డబ్బు పిచ్చి. ఈ 4 అవలక్షణాలు అతనికి ఉన్నాయి. దానివల్లనే అతను ఎక్కడ కూడా సరిగ్గా లేడు. అయితే అతనికి విద్వత్తు ఉందని ఈమె కూడా ఒప్పుకుంది. అతను విద్వత్తు ఉంది, 18 సంవత్సరాలకే 18 పురాణాలను అతను పట్టేశాడు. అతనికి ధారణ శక్తి చాలా బలంగా ఉంది అని చెప్పాడు. దాంతోపాటు మనం మామూలుగా మనం చూసినా కూడా అతను సహస్రావధానం, సహస్రావధానం ఇట్లాంటివి రికార్డులు కూడా క్రియేట్ చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. సో ఏదేమైనా ఆమె చెప్పిన స్టోరీ బేసిక్గా ఏంటంటే, నన్ను మాయ మాటలు చెప్పి నా భర్త నుంచి విడిపించేసి తను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఎందుకు చేసుకున్నాడో కూడా తెలియదు, విషయం లేదు, స్టోరీ అసలు విషయం లేదు, ఏమీ లేదు, అతనికి పిల్లలు పుట్టలేదు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు 89లో ఒక బాబు, 93 ఒక బాబు. ఇప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు దాటిపోయినాక, 33 ఏళ్ళు రెండో అబ్బాయికి దాటిపోయినాక ఇప్పుడు వచ్చి గరికపాటికి విషయం లేదు, వీళ్ళు వెంకటేశ్వరరావు పిల్లలు అని ఇప్పుడు చెప్తుంది. దాని తర్వాత ఈమె అతను విడిపోయినాక కూడా అతను శారదని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి పిల్లలు లేరు. సో గరికపాటి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు శారద, ఆమెకి పిల్లలు లేరు. అయితే వీళ్ళని మాత్రం మళ్ళీ బాగానే పెంచాడు. సో వాళ్ళు ఒక అబ్బాయిని మొన్న కూడా ఒక వీడియో విడుదల చేశాడు గరికపాటి వాళ్ళ అబ్బాయి. ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్లో ఏదో మెయింటైన్ చేస్తారు. సో వాళ్ళైతే అమ్మతో లేరు. అది కూడా ఈమె ఇంకొక వెర్షన్ కూడా చెప్పింది. అదేంటంటే పిల్లలు నా గురించి ఎక్కడ బాధపడతారో వాళ్ళన్నా బాగుపడి, ఇప్పుడు నేను విడిపోయి నేను పిల్లల్ని తీసుకెళ్తే ఒంటరి స్త్రీ, విడిపోయిన స్త్రీ అని నేను పిల్లల్ని పెంచలేక పిల్లలు పాడైపోతారు. అందుకని నేను ఒక కఠిన, ఏ తల్లి తీసుకొని ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాను. అదే పిల్లలు నన్ను అసహించుకునేట్టుగా నేను చేశాను. నేను వేరే వాడితో వెళ్ళిపోతున్నాను రా, మీరు మీ నాన్నతోనే ఉండను అని వాళ్ళకి చెప్పాను. అప్పటికే వాళ్ళకి 10-13 ఏళ్ళు వచ్చాయి. ఆ రకంగా నేను దూరం అయిపోయినాను. పిల్లల భవిష్యత్తు కోసమే పిల్లలకు దూరం అయ్యాను. సో ఇది నేను తీసుకున్న కఠిన నిర్ణయం. దాంతో వాళ్ళు కూడా నన్ను అసహించుకొని తండ్రితో నేను ఉన్నారు అనేది వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేసిందంటే, ఒక యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో చేశారు. ఆ వీడియో వాళ్ళు కథనం ఏంటంటే, ఈమె భర్త చనిపోయాడని, ముందు భర్త విధవగా ఉన్న ఆమెను తను పెళ్లి చేసుకుని ఆమెకు జీవితం ఇచ్చాడని, కానీ ఈమె సరిగ్గా లేకపోతే ఈవిడ వదిలేసి అతను తన పిల్లలు, ఈమెతో పుట్టిన పిల్లల్ని చూసుకోవడం కోసం తను మళ్ళీ రెండో భార్యతో పిల్లల్ని కనుక్కోలేదు. అంత త్యాగమూర్తి గరికపాటి అని ఈమె ఘోరమైంది.
ఈమె మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంది, మళ్ళీ మూడో పెళ్లి కూడా చేసుకుంది అని ఒక వీడియో చేశారంట. నేనైతే ఆ వీడియో చూడలేదు. ఆ వీడియో చూసి నేను తట్టుకోలేక యూట్యూబ్ లో ఇంత ఘోరంగా ఉంటారా అని చెప్పి నేను నా వెర్షన్ చెప్పడానికి ఇది వచ్చాను తప్ప నాకు ఇప్పుడేమో అతని మీద ఇది లేదు. రెండోది నా మీద క్రిమినల్ కేసు పెట్టాడు. ఫస్ట్ టైం నేను పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది. గరికపాటి అనే పేరు ఎందుకు వాడుతున్నావు అని క్రిమినల్ కేసు పెట్టాడు. గరికపాటి అనేది తన పేరు కాదు కదా, నా ఫస్ట్ హస్బెండ్ ఇంటి పేరు. ఆయనది నేను వాడుకుంటే తప్పేముంది, ఆయనకి లేని అబ్జెక్షన్ ఇతనికెందుకు అంటే ఎంత నా మీద ఎంత కక్ష పెట్టుకొని చేశాడు చూడండి అనేది ఆమె వెర్షన్. అయితే దీని కామెంట్లు అంతా చూస్తే ఫస్ట్ పెట్టిన వీడియోకి ఎక్కువగా యాంటీ కామెంట్లు కనబడ్డాయి ఆమెకి యాంటీగా. అయితే ఒకతను మాత్రం తోట శ్రీమన్నారాయణ బోడపాడు అంటే గరికపాటి ఊరు బోడపాడు దగ్గర, ఆయన కూడా ఏజ్డ్. ఆయన చెప్పింది ఏంటంటే నాకు ఇవన్నీ తెలుసు, ఈమె చెప్పిందంత 100% రైట్. అప్పట్లో ఇవాళ విడాకులు మా ఏరియాలో సెన్సేషను, ఇవన్నీ కూడా ఆయన చెప్పాడు. అంటే ఆయన ఈ వెర్షన్ చెప్పాడు. దాంతోపాటు లింగాల సుధాకర్ రెడ్డి అని స్టూడెంట్ అంట గరికపాటికి, ఆయనేమో ఈమె తప్పు, గరికపాటితే కరెక్టు, ఆయన మాలాంటి ఎంతోమందికి స్టూడెంట్లకి లైఫ్ ఇచ్చాడు అని ఆయన కామెంట్లు పెట్టాడు. మరి ఏది నిజము ఏది అబద్ధం అనేది మనం చెప్పలేం, కానీ ఇదైతే ఆ వెర్షన్. మోడర్న్ స్టోరీ అయితే ఉంది. అతనైతే ఇప్పటి వరకు గరికపాటి ఓపెన్ గా ఈ మీద ఆరోపణలకి ఎప్పుడు కూడా మాట్లాడలేదు, వాళ్ళ పిల్లలు కూడా బయటకు వచ్చి చెప్పలేదు. కేసులు అయితే పెట్టినట్టుగానే తెలుస్తుంది. ఏదేమైనా ఆమె యూట్యూబ్ లో 2 వీడియోలు చేసింది. ఇది బేసిక్ గా ఏంటంటే ఆమె పేల్చిన బాంబు ఏదైతే ఉందో అది ఆ పిల్లలు అతని పిల్లలు కాదని. సో ఇప్పుడు చాలా మంది వ్యతిరేకించింది అక్కడే. చూడమ్మా అప్పుడు ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు వచ్చి ఆ పిల్లలు ఆయన పిల్లలు కాదు, ఆయనకి విషయం లేదని చెప్తే ఆ పిల్లలు ఆల్రెడీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళు నీ కొడుకుల కోసమే నువ్వు వచ్చాను ఇది అంటున్నావు. అలాంటప్పుడు ఆ కొడుకుల్ని పబ్లిక్గా వాళ్ళకి చెప్తే చెప్పచ్చు, నువ్వరే మీ నాన్న వాడు కాదని చెప్పు. కానీ పబ్లిక్గా వచ్చి ఇవి చెప్పడం వల్ల వాళ్ళకి వర్క్ ప్లేస్లో కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు ఇబ్బందులు ఉంటాయి కదా, నువ్వు అది ఆలోచించలేదా అనేది పెట్టారు. దానికి ఆమె సమాధానం ఇవ్వలేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.